అందరికీ నమస్కారం. నా పేరు మురళీమోహన్. ఈరోజు ఒక మంచి కథ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఒక రాజు, ఒక మంత్రి ఒక ఎత్తైన ప్రదేశంలో నిలబడుకొని అలా ఆకాశంలో ఎగురుతున్న హంసల కళ్ళు చూస్తూ, ఆహా మంత్రి, ఆ పక్షులకి ఎలాంటి కష్టాలు లేవు కదా, ఎంతో చక్కగా ఆనందంగా సంతోషంగా ఎగురుతున్నాయి అని రాజు అంటాడు. దానికి మంత్రి సమాధానంగా, మహారాజా, వేటి కష్టాలు వాటికి ఉంటాయి, ఆ పక్షులకు కూడా కష్టాలు ఉంటాయి అని అంటాడు. దానికి మహారాజు కోపం వచ్చి, మహామంత్రి, మా మాటకి అడ్డు చెప్తున్నావా? ఆ పక్షులకి కష్టాలు ఉన్నాయని నువ్వు నిరూపించగలవా అని మంత్రిని ఎద్దేవా చేస్తాడు. మంత్రి, మహారాజా, వేటి కష్టాలు వాటికి ఉంటాయి, ఖచ్చితంగా 100% అని అంటాడు. నిరూపిస్తాను మహారాజా అని అంటాడు. ఒకవేళ నువ్వు కానీ నిరూపించినట్లయితే ఖచ్చితంగా మీకు కఠినమైన శిక్షలు ఉంటాయి అని మంత్రికి వార్నింగ్ ఇస్తాడు మహారాజు. మంత్రి ఇది కూడా ఒక కష్టమే అని అనుకుని వెంటనే మహారాజుని పిలిచి ఒక చిన్న నేలపైన ఒక రౌండ్ గీసి, మహారాజా, ఇందులో వచ్చి నిలబడండి, మీరు నేను కలిసి హంసల్లా మారి వాటిల్లో కలిసి వాటి కష్టాలు మనం తెలుసుకుందామని చెప్తాడు మహామంత్రి. రాజు దానికి సరే అని ఇద్దరు ఆ రౌండ్లో వచ్చి నిలబడి హంసలుగా మారుతారు. రాజు ముందుగానే మహామంత్రికి చెప్తాడు, నువ్వు నిరూపించకపోతే ఖచ్చితంగా నీకు కఠినంగా శిక్ష విధిస్తానని. మహారాజా, మీకు ఒక విషయం చెప్పాలి. మనం ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాతే మనం మనుషులుగా మారుతాము, అంతవరకు మారము అని చెప్తాడు. మహారాజు అలాగే, మరి ఆ హంసలతో కలుద్దామా అని చెప్పి ఇద్దరు గాల్లోకి వాయువేగంలో ఎగురుతారు. ఎగిరి 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 ఆ హంసలతో పోయి కలుస్తారు. ఆ హంసలు రోజుల తరబడి ఎగురుతూ ఉంటే మహారాజుకి సందేహం వచ్చింది. ఏంటి మహామంత్రి, ఇవి ఎగురుతూనే ఉన్నాయి, ఇంకా ఎంత దూరం వెళ్తాయి ఇవి అని బాధపడడం మొదలెట్టేశాడు మహారాజు. వెంటనే మంత్రి, చెప్పాను కదా మహారాజా, వీటి కష్టాలు వాటికి ఉంటాయి అని. అప్పుడే నువ్వు నిరూపించలేదు సుమి, మనం వేచి చూద్దాం అని మంత్రి మహారాజు ఇద్దరు కలిసి ఆ హంసలతో కలిసి ఎగిరి ఎగిరి ఒక 5-6 రోజులు ఎగిరిన తర్వాత హిమాలయ పర్వతాల వైపు ఒక పెద్ద సరస్సులో వెళ్ళి వాళ్తాయి హంసలు. అప్పుడు మహారాజుకి చాలా సంతోషం వేసి, చూసావా మంత్రి, చూసావా, చాలా సంతోషంగా ఉంది, ఈ వెచ్చని నీళ్లు, పొగమంచుతో కూడినటువంటి సెలయేర్లు, ఇంకా ఆహా ఈ సుందరమైన ప్రదేశాలు, మా మనసు చాలా సంతోషంగా ఉంది, నువ్వు ఈ కష్టాలు అంటావే అని మంత్రితో అంటూ ఉండగానే ఎప్పటి నుంచో పొంచి ఉన్న ఒక వేటగాడు ఈ హంసలన్నింటినీ పట్టేస్తాడు. చచ్చారా బాబు అని మంత్రి మహారాజు ఒకటే భయపడిపోతుంటారు. మంత్రి, మీరేమో చెప్పారు వేటి కష్టాలు వాటికి ఉంటాయని, నేనేమో వినకపోతిని. మరి ఈ వేటగాడు ఎక్కడ అమ్మేస్తాడో, ఎక్కడ చంపేస్తాడో భయం వేస్తుంది మంత్రి, మన రాజ్యానికి మనం తిరిగి వెళతామా అని ఏడవడం మొదలెట్టాడు మహారాజు. వెంటనే మంత్రి, చెప్పాను కదా మహారాజా, మనం తిరిగి అక్కడికి వెళితేనే మనం మనుషులుగా మారుతాం, ఈ వేటగాడు ఏం చేసినా మనం భరించక తప్పదు అని అంటాడు మహామంత్రి. ఈ 2 హంసలు మాత్రం కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ఆ వేటగాడు, నా జీవితంలో ఇలా ఏడ్చే హంసల్ని, ఏడుపు కొట్టు హంసల్ని నేను ఎప్పుడూ పట్టలేదు, వెళ్ళి బతికిపోండి అని ఆ 2 హంసల్ని వదిలేస్తే అమ్మయ్యానే ఊపిరి పీల్చుకొని ఆ రాజు హంస, మంత్రి హంస ఎగురుకుంటూ ఎగురుకుంటూ మళ్ళీ తిరిగి ఒక 5-6 రోజులకి ఎక్కడైతే హంసలుగా మారారో అక్కడ మనుషులుగా మారుతారు. మహారాజు వెంటనే 2 చేతులు జోడించి, మహామంత్రి, తెలుసో తెలియక అన్నాను, మా అజ్ఞానాన్ని మన్నించండి, వేటి కష్టాలు వాటికి ఉంటాయి, నేను ఊహించడం, నేను చెప్పడం తప్పు అని. మిత్రులారా, మీకు అర్థమైంది ఏంటి? ఇక్కడ ప్రతి మనిషికి కష్టం ఉంటుంది, ఎంత చెట్టుకు అంత గాలి. అలాగే ఎవరి కష్టం వాళ్ళది. చాలామంది అనుకుంటుంటారు, అరే భగవంతుడు నాకే ఎందుకు ఈ కష్టం ఇచ్చాడు, చూడు వాళ్ళందరూ ఎంత సంతోషంగా ఉంటున్నారో అని.
కానీ వాళ్ళు కూడా కష్టపడుతూనే ఉంటారు, కష్టాల్లో ఉంటాయి, ఎవరి కష్టం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి కష్టం మనకు ఒకరికే వచ్చింది అని బాధపడిపోకుండా ఆ కష్టాన్ని ఎదుర్కొని సంతోష మార్గం వైపు ప్రయాణించాలని కోరుకుంటూ నమస్తే.